ప్రేమ నర్మదా వాళ్ళు ఉప్మా తీసుకొని వచ్చి నువ్వు తింటావా అని చెప్పేసి అయితే గొడవ పడుతూ ఉంటారు. ఇంతలో అక్కడికి వల్లి వచ్చి వాళ్ళ చేతుల్లో ఆ ఉప్మాని తీసుకొని మొత్తం తినేస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న ప్రేమ నర్మదా వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వల్లి మాత్రం మీకు ఒక్క ముక్క కూడా ఉంచకుండా నేనే తినేస్తాను అని చెప్పేసి అయితే అనుకుంటూ ఆ ఉప్మాని మొత్తం తినేస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న ప్రేమ నర్మదా వాళ్ళు అయితే నవ్వుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వల్లి మాత్రం మీ ఇద్దరిలో ఉప్మా ఎవరు చేశారో కానీ చాలా టేస్ట్‌గా అనిపిస్తుంది నాకు. అందుకే ఒక్క పిసర కూడా వదలకుండా ఎలా తినేసానో చూడండి అని చెప్పేసి అయితే అంటూ ఆ ప్లేట్‌ని తీసుకొని వెళ్ళి నర్మదా చేతిలో పెట్టేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వల్లి అయితే వాళ్ళిద్దరిని చూసి నవ్వుకుంటూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న ప్రేమ అయితే "అక్క, ఈ బల్లక్క బ్రతుకుతుందంటావా? లేదంటే చనిపోతుందంటావా?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నర్మదా అయితే "ఈ బల్లి బ్రతకడం కష్టమే. ఇక పైలోకాలకి టికెట్ తీసేయడమే" అని చెప్పేసి అయితే మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వల్లి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ మాత్రం అవునక్క, నిజంగానే వెళ్ళిపోయేటట్లే ఉందే. ఇంతకాలం ఎంత హుందాగా బ్రతికింది, ఇప్పుడు అనమాట పైలోకాలకి వెళ్ళిపోవడానికి రెడీ అవుతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న వల్లి అయితే ఏం మాట్లాడుకుంటున్నారు వీళ్ళు, అయినా నేను ఉప్మా తింటే చనిపోవటం ఏంటి, అసలు ఏం చేశారు వీళ్ళు, ఇందులో ఏమైనా కలిపారా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న నర్మదా అయితే అయ్యయ్యో, నాకు చాలా బాధగా అనిపిస్తుంది, ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వల్లి మాత్రం మీ ఇద్దరు ఇలా మాట్లాడుకోవడం ఏంటి, అసలు ఏం జరిగింది, ఆ ఉప్మాలో ఏమైనా మీరు కలిపారా ఏంటో, అది మొత్తం నేను తినేసాను, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న నర్మదా అయితే అందులో బల్లి పడింది, అది నువ్వు తింటావా, మేము తింటామా, ఎవరు తింటామా అనేది గొడవ పడుతూ ఉంటే మా చేతుల్లో నుండి నువ్వే లాగేసుకొని తినేసావు, ఇప్పుడు నీ పరిస్థితి మాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న వల్లి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి, ఇప్పుడు బల్లి పడింది నేను తిన్నానా, ఇప్పుడు నేనేం చెయ్యాలి అని చెప్పేసి అయితే చాలా కంగారు పడిపోతూ